దగ్గరకు వచ్చి మీరు ఓకేనా? రెడీ? చూడండి, ఈరోజు మీరు ఏం నేర్చుకుంటున్నారు? సరళ పదాలు చదవడం మీకు వస్తారు బిడ్డ. గుణితాక్షర పదాలు కూడా చాలా మందికి వస్తారు. మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలు చదవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒత్తులు వస్తున్నాయి. ఆ ఒత్తులను కలిపి ఎట్లా చదవాలో మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీటన్నిటిని ఎట్లా చదువుకోవాలో, ఎట్లా రాయాలో ఇప్పుడు నేర్చుకుందాం బిడ్డ. నేర్చుకుందామా? రైట్. చూడండి నాన్న, ఇప్పుడు ఇక్కడ అచ్చులు తెలుసు మీకు, ఆ నుంచి అహా వరకు. ఓకేనా? అచ్చుల గుర్తులు ఇవి. ఆకు తలకట్టు, ఆకి దీర్ఘము, ఈకి గుడి, ఇవి తెలుసు కదా మీకు. ఈ రెండో ఈకి గుడి దీర్ఘము, ఇవి తెలుసు మీకు. రైట్. నెక్స్ట్ హల్లులు ఉన్నాయి బేట. ఇక్కడ కా నుంచి క్ష వరకు హల్లులు. తర్వాత ఆ హల్లుల ఒత్తులు ఉన్నాయి, చూస్తున్నారా? వీటన్నిటిని ఉపయోగించి మనము సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలు ఈజీగా ఎట్లా చదవాలో నేర్చుకుందాం. అలాగే ద్విత్వాక్షర పదాలు కూడా. చూడండి, ఒకటి ఉదాహరణ చెప్తా. నేను ఒకటి రాసిన కదా నాన్న, ఇక్కడ అమల కదా. అమలని మనము ఇప్పుడు గుర్తుపట్టి అమలా పదాన్ని పెట్టాలి. ఆ ఎక్కడుంది చూపిస్తారా? వెరీ గుడ్, ఆగండి. ఆ మా రాయాలంటే హల్లుకి వెళ్ళండి. చూడండి జాగ్రత్తగా, ఇక్కడిది మా సెలెక్ట్ చేస్తాము. మాకేముండాలి బెట? తలకట్టు ఉండాలి. నేను తలకట్టు లేదు అక్కడ. మీరు అట్లా రాసేటప్పుడు తప్పులు పోకుండా రాయాలనే గుణితపూర్తి ఏది రావాలో నేను ఇక్కడ మిస్ చేసిన. మీరు ఇక్కడ నుంచి పికప్ చేసుకోవాలి. ఎక్కడుంది తలకట్టు? వెరీ గుడ్, తలకట్టు. మా ఇప్పుడు లా పెట్టాలి బెట. లా ఎక్కడుంది చూడండి, ఎవరికైనా కనిపించిందా? వెరీ గుడ్, లా ఇక్కడ ఉంది చూడండి. సరళ పదం వచ్చేసింది, అమలా. ఇప్పుడు కాగితం పెడదాం నాన్న. కాగితంలో ఫస్ట్ ఏం హల్లు ఉంది? కా ఉంది కదా. ముందు కా వెతకండి. కాకు అచ్చు గుర్తు ఏది రావాలి? దీర్ఘం ఎక్కడుంది చూపియండి. వెరీ గుడ్, ఆగండి అన్న, నేను దీర్ఘం తీసుకుంటున్నా. ఓకేనా? కా. ఇప్పుడు గీలో ఏ హల్లు ఉంది? గా కదా. గా తీసుకుందాం. గాకి ఏం రావాలి మళ్ళా గుర్తు పైన? వెరీ గుడ్, గుడి. గి. తా ఉంది. తా తెలుసు మీకు. తా ఇక్కడి నుంచి తీసుకుంటున్నా. తాకి ఏం రావాలి మళ్ళీ? తలకట్టు రావాలి. మళ్ళీ సున్నాకి సున్నా. సున్నా ఎక్కడ పెట్టుకున్నా నేను? ఇక్కడ. సున్నా ఎక్కడ పెట్టుకున్నా? ఇక్కడ పెట్టుకున్నాను అన్న సున్నా. చూడండి, చదవండి, చదవండి గట్టిగా. వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంది నాన్న? ద్విత్వాక్షర పదం ఉంది. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు రెడీ. ఇప్పుడు ద్విత్వాక్షర పదం పెడతాను నాన్న. అక్క కావాలి. అక్కలో ఫస్ట్ అక్షరం ఏముంది? ఆ ఇవ్వండి మరి నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్ బిడ్డ, అక్షరాన్ని గుర్తించండి. నెక్స్ట్ ఏం రావాలి? కా రావాలి. కా తీసుకో. కాకు తలకట్టు పెట్టు. ఇక్కడ 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 పెట్టాలి. కాకు తలకట్టు ఇచ్చిండ్రా? వెరీ గుడ్. కావత్ ఎక్కడుంది? కావత్ ఉంది కదా. కావత్ పికప్ చేయండి ఇందులో నుంచి. వెరీ గుడ్. దాని కిందికి పెట్టాలి. గుడ్. చూడండి అన్న, కావత్తు పెట్టిర్రు కానీ ఇక్కడ పెట్టేప్పుడు మళ్ళీ కావత్తు బదులు ఏం పెట్టాలి మనము? ఏం పెట్టాలి? కావత్తు బదులు కా పెట్టాలి. తిప్పండి, కా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా సరే విడదీసేటప్పుడు దీనికి ఉన్న తలకట్టు ఈ ఒత్తు ఉన్నదానికి పైకి వస్తుంది. ఇక్కడ పొల్లు వస్తుంది. పొల్లు పెట్టుకున్నాం కదా ఇక్కడ. ఇక్కడ చూడండి, అక్క. చదవడం అక్క. నెక్స్ట్ ఇది చేద్దాం నాన్న. ఇప్పుడు ఇదేముంది? చదవగలుగుతారా ఎవరైనా? సరే, చదవనికి రాకపోతే నేను చెప్తా. వెరీ గుడ్ రశ్మి, వెరీ గుడ్. రశ్మి పెడదాం ఇప్పుడు. రా ఎక్కడుంది? రా మీరు పెట్టుకోవాలి కదా. హల్లు ఎక్కడుందో చూడండి. రా. మళ్ళీ తలకట్టు, తలకట్టు. గుడ్. తలకట్టు వచ్చింది కదా. ఇప్పుడు షా ఏమవుతుంది?
ఫస్ట్ షీ అయితే పెడదాం. ఒక్క నిమిషం ఆగండి. హల్లు తీసుకోండి. షా హల్లు. షా హల్లు తీసుకుంటున్నా. గుడి ఇవ్వండి. ఎక్కడుందో గుడి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మా ఒత్తు బదులు ఏం తీసుకోవాలి? ఫస్ట్ మా ఒత్తు తీసుకోండి. ఎక్కడుందో ఇగోండి. ఆగండి ఆగండి, నేను తీసుకుంటున్నా బిడ్డ. మా ఒత్తు తీసుకున్నా. కానీ ఆడున్నది ఉన్నట్టు సేమ్ పెడితే ఏం లాభం? మనం చదవడానికి విడగొట్టుకోవాలి కదా అక్షరాలు. చూడండి ఒక్క నిమిషం. ఫస్ట్ ఏం చేంజ్ వస్తుంది? ఈ గుడి దగ్గర ఎప్పుడైనా సరే పొల్లు వస్తుంది బిడ్డ. పొల్లు పెట్టుకోండి. రష్. ఓకేనా? దీన్ని కూడా మార్చుకోవాలి. మా ఒత్త బదులు ఏమొస్తుంది? మా. దాన్ని తిప్పితే మీకు మా ఒత్త వచ్చేస్తుంది. చూడండి, మాని తిప్పేస్తే మీకు మా వచ్చేస్తుంది. ఇక్కడ దీని మీద ఉన్న గుడి ఇక్కడ ఉంది కదా, ఈ గుడి దీనికి మాకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, చదవండి. ఇట్లా విడదీసి చదవడం నేర్చుకోవాలి, రాయడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు రశ్మి రాస్తారా? ఇక్కడ పక్కకు ఎవరు రాస్తారు? రైట్, రశ్మి రాయి పక్కకు. దాంట్లోనే రాయి, ఏం కాదు. ఇది రాయాలి బేట, ఈ పదం రాయాలి, ఇది కాదు. మీరు నేర్చుకున్నారు కదా, ఇది రాయాలి. రైట్. ఇది చదవడానికి విడ తీసుకున్నాం హిందీది. ఇది వస్తేనే ఇది చదవడానికి వస్తుంది. వెరీ గుడ్ రశ్మి. రాసింది కదా వైభవ్. సంశ్లేష అక్షర పదం వచ్చింది అంటే ఒక అక్షరానికి 2 హల్లుల ఒత్తులు ఉన్నాయి. చూడండి, ఇది మీకు చదవనీకి రాకపోతే నేను చెప్తాను. చూడండి, వస్త్రం. దీన్ని ఎట్లా విడగొట్టుకోవాలో చూడండి. ఫస్ట్ వా కావాలి కదా మనకు. వా తీసుకోండి హల్లు నుంచి. వా. ఓకే, దానికి ఏం రావాలి ఇప్పుడు? దీనికి ఏం రావాలి? తలకట్టు. తలకట్టు ఎక్కడుంది? తలకట్టు. వా. ఇప్పుడు స్త్రం ఉంది కదా, ఫస్ట్ ఇవన్నీ ఉన్నట్టు పెట్టుకుందాం, చూద్దాం. సా వెతకండి ఫస్ట్. సా. తలకట్టు. మళ్ళీ చూడండి, సాకి తలకట్టు కావాలి కదా. చూడండి, నేను తలకట్టు పెట్టుకుంటున్నా. సా వచ్చేసింది. ఇప్పుడు ఏం రావాలి? తావత్తు. తావత్తు ఎక్కడుంది? ఇవ్వండి నాకు. ఒకరు ఇవ్వండి. తావత్తు. తావత్తు తర్వాత ఏం రావాలి? రావత్తు ఎక్కడుందో ఇవ్వండి. రావత్తు తీయండి బిడ్డ, పికప్ చేయండి. వెరీ గుడ్. ఇది పెట్టుకున్నా బిడ్డ, వస్త్ర. ఇప్పుడు 0 రావాలి. 0 పెట్టుకున్నా. దీన్ని మీరు చదవడానికి అనుగుణంగా విడ తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏమవుతుంది బిడ్డ? కొంచెం సేపు నేను వీటిని పక్కకు పెట్టుకుంటా. ఈ 0 లాస్ట్కి పెట్టుకున్నా. ఓకేనా? ఇప్పుడు సాకి ఎంబడే ఏమొస్తుంది? తలకట్టు పోయి ఏమొస్తుంది? పొళ్ళు వస్తుంది. వస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ 2 తీసేద్దాం. ఇక్కడ తావత్తు వస్తుంది, ఇక్కడ రావత్తు వస్తుంది. ఓకేనా? ఈ తలకట్టు దేనికి వస్తుందో చూద్దాం. వస్. ఇది తా బదులు తావత్తు బదులు ఏమవుతుంది? తా పొళ్ళు వస్తుంది. దీనికి కూడా ఒక పొళ్ళు వచ్చేస్తుంది. ఓకేనా? వస్తు. ఇప్పుడు రా ఉంది కదా, రావత్తు ఉంది కదా, ఇది రాగా మారుతుంది. ఇప్పుడు ఆల్రెడీ దీని మీద ఉన్న తలకట్టు ఉంది కదా, అది లాస్ట్ దాని మీదకి వస్తుంది. చూడండి, ఇప్పుడు చదవండి. వస్త్రం కదా. ఇది చదవడానికి వస్తే మీకు ఈ పదాలని చదవడానికి వస్తుంది. ఫస్ట్ ఈ విభజన మీకు రావాలి. ఇది వస్తే వస్తుంది. ఓకేనా? వస్త్రం. ఇప్పుడు అన్ని చదవండి. ఇది చదవండి. వెరీ గుడ్. గుడ్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్.